శివబాలాజీ గారు, మీకు మా అసోసియేషన్ ఎలక్షన్ టైంలో హేమ గారు మిమ్మల్ని కొరికారు. కొరికినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ నేను పక్కనే ఉన్నాను, చూశాను. మీరు అసలు ఏం ఫీల్ అయ్యారు? అసలు ఏమనుకున్నారు? ఇప్పుడు కూడా అలాగే బ్లాంక్గా పెట్టారు ఫేస్. అవసరం లేని క్వశ్చన్ ఎందుకు అన్నట్టు చూసారా? నిజమే. కానీ ఏంటంటే మీకు ఇద్దరికి రైవల్టీ లేదు కదా, అస్సలు లేదు. కానీ ఆవిడ ఏదో క్యాజువల్గా అనుకోకుండా కొరికేశారు అంతే. అదొకటే మీకు ఏమో నాకే అర్థం కాలేదు. అర్థం కాని విషయం అది. నిజమే, అది నిజంగానే అర్థం కాలేదు. అసలు అందరూ షాక్ అయిపోయారు. సో ఇండస్ట్రీలో మనకి బాగా గాడ్ ఫాదర్ అనుకునే వాళ్ళు ఒకరు ఉంటారు కదా, మీకెవరు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరు లేదండి నాకు. ఇష్టమైన ఒక వ్యక్తి, ఈయనంటే నాకు ఈయన ఒక రోల్ మోడల్ అట్లా ఫీల్ అయిన వాళ్ళు? అలా అనుకుంటే కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. నేను అదే చెప్తారు అనుకున్నాను. వెంకటేష్ గారు అంటే ఇష్టం, కృష్ణవంశీ గారు అంటే ఇష్టం, అండ్ నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు, ఓకే, ఆయన ఇష్టం. సో రాజీవ్ కనకాల అంటే ఇష్టం, విష్ణు అంటే ఇష్టం, మోహన్ బాబు గారు అంటే కూడా ఇష్టం. మీరు ఇంకోళ్ళు మర్చిపోయారు. మీరు కరాతి కళ్యాణ్ గారు అంటే ఇష్టం. కాదు, నరేష్ గారిని మర్చిపోయారు. నరేష్ నేను మర్చిపోలేదు. ఇది మీరు నేను నెక్స్ట్ చెప్పడానికి వచ్చాను, మీరు నన్ను అడిగారు ఇప్పుడు. నరేష్ గారితో నేను డైలీ మాట్లాడతానండి. ఇరికిష్టం కాదు, నేను ఫ్లోలో వస్తుంటే నేను కూడా ఉన్నాను అందులో లిస్ట్ లో. థ్యాంక్ యూ సో మచ్. మనం గ్రూప్ లో కొంతమందితో మాట్లాడుకుంటాం, అందులో నేను మీరు మన అందరం. సో నాకేంటంటే నరేష్ గారు అని చెప్తారేమో ఫస్ట్ నుంచి లెక్క పెడుతున్నాను నేను. ఇంకా చెప్పట్లేదు. నరేష్ గారు ఈ ఇంటర్వ్యూ వస్తారు, ఆయన ఇంటర్వ్యూ కూడా ఉంది నాకు. సో మొత్తానికి ఇండస్ట్రీలో నేను కొంతమంది పేర్లు చెప్తాను, మీరు వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి వాళ్ళ గురించి. ఫస్ట్ చిరంజీవి గారు. మనం కొంతమంది వీళ్ళు ఇష్టం అని చెప్పచ్చు కదా, ఇష్టానికంటే ఎక్కువ ఉంటారు కదా, అలాంటి వ్యక్తులు చిరంజీవి గారు. ఇష్టం కానీ ఎక్కువ అంటే అడ్మైరింగ్ కాదండి, మోర్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఆ ఎనర్జీ దగ్గర మనం వెళ్ళలేము, ఆ ఎనర్జీ దగ్గర వెళ్ళలేము, అందరూ వెళ్ళలేరు. సో అంత ఒక గ్రేట్ పర్సన్ ఆయన. సో ఆయన గురించి నేను ఇప్పుడు మనం ఒక కోళ్ళని చెప్పేయచ్చు ఇలా, ఆయన గురించి చెప్పలేం. బికాస్ ద వే హీ హెస్ ఇవాల్వ్డ్ హిమ్సెల్ఫ్, వాళ్ళ ఫ్యామిలీని ఎలా తీసుకొచ్చారు అని ఇప్పుడు కూడా వచ్చేసి ఎలా ఆయన మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ వచ్చి అంత ఈజీగా చేసేయలేము. జూనియర్ ఎన్టీఆర్. తారక్ ఫ్రెండ్గా ఉంటే మాత్రం వండర్ఫుల్ ఫ్రెండ్ విల్ బి, అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. మోహన్ బాబు గారు నాకు ఇష్టమైన వ్యక్తుల్లో మోహన్ బాబు గారు. జస్ట్ సింగిల్ వర్డ్లో చెప్పాలంటే హీజ్ అ కింగ్. ఆయన ద లైఫ్ స్టైల్ వచ్చేసి ఈ రోజుల్లో కింగ్స్ ఇలా ఉంటారా అనేది ఆయన చూస్తే అర్థమవుతుంది. కళ్యాణ్ బాబు గారు వచ్చేసి ఫర్ ది పీపుల్ బై ద పీపుల్, దేశం కోసం పుట్టారు అంతే, ఇంకంతే డిసైడ్ చేసేట. ఎందుకంటే ఆయన మూవీస్ దగ్గర వచ్చేసి నేను వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు టాపిక్ అంతా సొసైటీ మీదనే ఉంటుంది. అంతకుముందు నేను అన్నవరం చేశాను. అన్నవరంలో ఒక ఇన్నోసెన్స్ ఉండేది ఆయన దగ్గర. ఆయన టాపిక్ వచ్చేసి సొసైటీ మీద ఉండేది. బట్ కాటమరాయిలో చేసేటప్పుడు ఒక హాఫ్ పొలిటీషియన్గా చూసేవాడిని నేను అప్పుడే. అండ్ ఫోకస్ చేసే విధానం, చెప్పే విధానం చాలా చాలా ఫోర్స్గా ఉండేది. అంటే మనం కన్విన్స్ అయిపోతాం ఆటోమేటిక్గా. ఇప్పటికైనా ప్రజలు ఆయన్ని చాలా ఎక్కువగా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి, అంటే ఒకప్పుడు ఆయన మిస్ చేసుకున్నారు. నాకు చాలా చాలా బాధ వేసేది ఏంటంటే, నేను ఈ పొలిటికల్ డిబేట్స్ ఇవంతా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చూడటమే మానేశాను. కత్తి మహేష్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అది, ఆయన్ని క్రిటిసైజ్ చేయడం. సో చాలా కోపం, ఇనిషియల్గా అయితే చాలా చాలా కోపం వచ్చేది. నేను డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని మాట్లాడేద్దాం అంత కోపం వస్తుంది. బట్ కళ్యాణ్ సరే నాకు దగ్గర చెప్పింది ఏమంటే, ఒకటి మనకి నచ్చలేదన్నప్పుడు దాని మీద మళ్ళీ వెళ్ళి కూర్చోవద్దు, దానికి ఎనర్జీ ఇచ్చినట్టు అయిపోతుంది, ఇగ్నోర్ చేసేదాన్ని అంటారు. దాన్ని నువ్వు మరీ పర్సనల్గా తీసుకోవద్దు, అది వస్తాయి, అలాంటివి వచ్చి వెళ్ళిపోతాయి అవి అనేవాళ్ళు. సో దాని తర్వాత చూడటం మానేశాను నేను. ఒక్కొక్కసారి కళ్యాణ్ సార్ మీద నాకు కోపం వచ్చేది, ఎందుకు ఈ జనాల కోసం ఏదో ఇప్పుడు ఆయన మిస్ అయింది కదా ఒక టర్మ్, అసలు వీళ్ళ కోసం కష్టపడుతుంటే సినిమాలను వదిలేసి ఇంత డబ్బులు సంపాదిస్తూ ఒక సినిమా చేస్తే కోట్లండి వదిలేసి ఎందుకు అలా, వీళ్ళ కోసం అవసరమా అనేది, జనాలు అనేది సెల్ఫ్ ఇష్యూ, ఎందుకు మీకు అవసరమా అనేది వెళ్ళి చెప్పాలని కోపం కూడా వచ్చింది.
బట్ ఆయన అంబిషన్ వచ్చేసి ఒక్కొక్కరిది ఎలా ఉంటుందంటే ఒకసారి పడచ్చు, బట్ బౌన్స్ బ్యాక్ అయ్యే చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు అయింది కదా, ఇప్పుడు అయింది ఇప్పుడు అయింది అదే. అది నాకు చాలా సంతోషం. నేనైతే అసలు రిజల్ట్ ఎగ్జిట్ పోల్లోనే నేనైతే పెట్టేశాను డైరెక్ట్, మినిస్టర్ కళ్యాణ్ గారు అన్ని ఫేస్బుక్లో ఫుల్. నేను ఎప్పుడు సపోర్ట్, ఎందుకంటే నాకు చాలా పిచ్చి. నేను అదేంటో ఆ ఫ్యామిలీ అంటేనే పిచ్చి నాకు కూడా. ఈ రెండు ఫ్యామిలీస్ అంటారు కానీ రెండు ఫ్యామిలీస్ మంచి ఫ్యామిలీస్ నేను చూసాను, ఇటువైపు అటువైపు. జనాలే అనవసరం క్రియేట్ చేయడం. సో మనం అట్లా. మంచు విష్ణు గారి గురించి చెప్పండి. విష్ణు ఇస్ వండర్ఫుల్ ఫ్రెండ్ అండి, వండర్ఫుల్ ఫ్రెండ్. హెల్పింగ్, తన హెల్పింగ్ నేచర్ అయితే చేస్తాడు కానీ బయట చెప్పుకోడు. గుప్త దానాలు ఎక్కువ. మనం ఎంతమందికి ఆయన కార్డులు ఇప్పించింది ఆయన సొంత డబ్బులతో, ఎంతమందికి డబ్బులు పెన్షన్స్ ఎవ్రీ మంత్ మా కాకుండా ఆయన పర్సనల్ గా పంపించడం, అది మనకు తెలుసు. ఆయన ఎంత గుప్తదానాలు చేస్తాడు, సేమ్ వాళ్ళ నాన్నగారు లాగే. వాళ్ళ నాన్నగారు కూడా అంత ఎంతమందిని చదివిస్తారు. మా అబ్బాయికి కూడా సీట్ ఇస్తాను చెప్పి ఇచ్చారు. బట్ నేను వాడిని హెల్త్ ఇష్యూస్ వల్ల తీసుకొచ్చుకున్నాను. నేను ఎన్నోసార్లు విష్ణు దగ్గర చెప్పేవాడిని, నీ చేస్తున్నారు కదా చెప్పు విష్ణు, బయట చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటే, అంతే అంటావా, సరే అంటాడు, కానీ చెప్పడం వల్ల చెప్పరు. ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్? నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇళయరాజా గారిది చాలా ఇష్టం. ఇళయరాజా గారా ఫేవరెట్? చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఏదైనా నేను ఇష్టమైన పాట చెప్పండి అతను. ఇళయరాజా గారిది బాగా ఇష్టం. మీరు ఎప్పుడైనా మనసు బాగాలేపోయినా లేకపోతే మధుమితికి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా ఎప్పుడైనా వినిపించారు ఆ పాటలు ఏమైనా? అలా ఏం లేదు, ఆయనవి చాలా సాంగ్స్ ఇష్టమే. ఇది తెలుగులో కూడా వచ్చింది, ఎన్న సత్తం ఇంద నేరం ఉయిరెన్ ఉయిరా. డాన్స్ మాస్టర్ తెలుగులో డాన్స్ మాస్టర్. మంచి పాట, బాగా పాడారండి మీరు. పాట పాడండి, నిజంగా బాగుంది, బాగా పాడారు. ఏదో మంచి పాట పాడండి. మీ పాటలు మీరు హీరోగా చేసిన దానిలో మీకు ఇష్టమైన పాట ఊరికే హామ్ చేయండి, ఏం కాదు, ఎవరు మనవే కాదు. త్రోట్ సరిగా లేదు, ఏదో అవునా, పర్లేదు, స్టక్ అయింది. పాడొచ్చు, చిన్నగా హామ్ చేయండి. మీ సాంగ్ బుగ్గే బంగారమ్మ సిగ్గే సింగారమ్మ అగ్గే రాగేసలేమా ఒళ్ళే వయ్యానమ్మ నవ్వే మందారమ్మ నన్నే కాచేసినమ్మ పట్టు చీరల చందమామ ఏడు వెన్నెల వెన్నెలమ్మ. వచ్చేసింది ఫోన్ కూడా. సాంగ్ పాడగానే చూసారు వాళ్ళిద్దరు ఎంత సోల్మేట్స్ అంటే, అసలు మనుషులు బాడీ వేరు మనసులు ఒకటే అంటారు కదా, కొంతమందికి ఉంటుంది అది తక్కువ. నిజంగా దిష్టి తగులుతుందేమో అందరిది, కానీ విన్నవాళ్ళు అందరిది, నాదైతే తగలదు ముందే. చూడండి ఇక్కడ పాట పాడుతుంటే ఆమె ఫోన్ వచ్చింది, అక్కడ రింగ్ అయింది, నాకు చూపించారు, అంటే కెమెరా కూడా చూసేది. అంత కోఆర్డినేషన్ అనమాట. టెలిపతి వెంటనే పని చేస్తుంది. టెలిపతి ఇది నిజంగా. సూపర్ పాడారండి మీరు పాట కూడా. నిజంగా ఏదైనా ట్రై చేయండి ఎక్కడైనా పాడడానికి. ఏదైనా నేను ఎంతమంది పాడారుగా, పాడొచ్చు. మీ వాయిస్ బాగుంది, మీరు నిజంగా బాగుంది వాయిస్. ఎలా ఉంటుంది అనుకోలేదు, ఊరికే పాడతారేమో అనుకో. బాగా పాడారు, మంచి శృతి లయ అవుద్ది. సో సూపర్ అండి. ఇందాక రెండు అమ్మాయిల పేరు చెప్పారు, ఏంటిది? శృతి లయ, మీకు తెలియదు అంటారు వాళ్ళు. అమ్మో, శృతి లయ ఉందనగానే ఎవరు అమ్మాయిల పేరు చెప్పారంట. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా. ఫ్యూచర్ లో ఏమైనా డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? డైరెక్షన్ లో యాక్ట్ చేస్తారు తప్ప డైరెక్షన్ ఇనిషియల్ గా ఉండింది ఒకటి చేద్దామని, బట్ ఓపిక లేదు. అది చాలా. మీ వైఫ్ కుందా? తనకి లేదు. సో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూసరే కదా మీరు ఆల్రెడీ. అవును, ఆల్రెడీ నేను డైరెక్ట్ చేస్తున్నాను కదా. ఏం డైరెక్షన్ చేస్తారు? మాలో డైరెక్షన్ చేస్తున్నాయి కదా నేను. అవునవును, ట్రెజరర్ గా డైరెక్షన్ ఎటు. అవును విష్ణు గారు లేనప్పుడు మీరేగా డైరెక్టర్ మాకు. అవును, విష్ణు గారు ఆబ్సెన్స్ లో మీరే మాకు ఏదన్నా మార్గదర్శి. సో మొత్తానికి ఇంకా మాలో చాలా చాలా మీరు చేయాలి, చాలా చేస్తారు కూడా. అందరం కలిసి చేద్దాం. సరే, ఇన్ని చెప్పారు కదా ఇంత గురించి. కరాటే కళ్యాణ్ గురించి ఏం చెప్తారు మీరు? కరాటే అందరి గురించి చెప్పారు, కరాటే అంటారు ఏంటండి? కళ్యాణి పడాలని పోనీ కరాటే తీసేయండి పక్కకి. చెప్పండి మీ గురించి. జనరల్గా మీతో కలిసి మాట్లాడితేనే మీ గురించి తెలుస్తుంది, లేకపోతే మీ ఇమేజ్ టోటల్గా వేరు. అది మీరే డెవలప్ చేసుకుంది ఆ ఇమేజ్ని. కరెక్ట్. కానీ యాక్చువల్గా మీరు అది కాదు. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కడ ఎవరికి హెల్ప్ కావాలన్నా మీ దగ్గర లేకపోయినా కూడా పడి చేస్తారు మీరు. మాలో కూడా ఆవిడ పేరు మర్చిపోయాను, మీరే కదా లీడ్ తీసుకొని వెళ్ళి, పావల శ్యామల గారు లీడ్ చేసుకొని ఇండస్ట్రీకి ఓపెన్ అందరి దగ్గర హెల్ప్ చేయమని చెప్పి అడిగి మీరే ఎక్స్పోజ్ చేశారు. అప్పుడు ఆ టైంలో తెలియదు ఆవిడ ఎదుర్చి. సో నా ద్వారా అది నేను చెప్పగలుగుతాను. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వర్షాలు వస్తున్నాయి. అండి అసలు నిజంగా వర్షాలు ఆగట్లేదు. వర్షాకాలం కదా, రోజు అదే పడతా ఉన్నాయి, ఆగట్లేదు. మీరు ఇలా చెప్పకండి, వరదలు తంద నన్ను తిరుగుతారు. ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే
మీతో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇంటర్వ్యూ ఆ రాజశేఖర్ గారికి ఉంది, తర్వాత మీకే ఉంది, మీకు బిగ్ బాస్ లో వచ్చింది అది, ఆయనకి డైరెక్ట్ గా ముందు ఉంది. మూవీస్ లో ఉండిందండి. మీకు బిగ్ బాస్ లో వచ్చింది. ఇప్పుడు నేను అనుకున్నాను మా శివబాలాజీ గారు నిజంగా మనతో బాగానే ఉంటారు, బట్ ఇంటర్వ్యూలు ఎలా ఉంటారు ఏంటి అనుకున్నారు, ఎంత బాగా పాటుపడారో అసలు. ఈ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ అసలు మొత్తం మీ గురించి కూడా చాలా మారిపోతుంది. ఇప్పుడు బయట చూడడానికి ఇంటర్వ్యూ చూడడానికి సేమే ఉన్నాను కదా నేను, లేదా వేరే డిఫరెంట్ ఉందా? అంటే డిఫరెంట్ లేరు, బయట ఇంటర్వ్యూలు ఒకలానే ఉన్నారు, కానీ హెయిర్ స్టైల్ మాత్రం ముందు వేరుంది, ఇప్పుడు వేరుంది, ఇప్పుడు వేరుంది. కానీ ఇది బాగుంది. బట్ ఎన్ని రోజులు ఉంచుతారో ఏం తెలీదు, మీరు ఏది వేసినా బాగుంటారండి. చూడండి, కొప్పున్న అమ్మాయి ఎలా పెట్టినా మూడొస్తుంది, ఏం చేసినా సరే అందంగా ఉంటుందని. మీరు హ్యాండ్సమ్ కదా ఆటోమేటిక్గా. చాలా మంది అమ్మాయిలు పాపం మధుమిత కొల్లగొట్టేసింది వాళ్ళందరికీ. మీరు ఏదో మనసు ఉంది, బయట ఫస్ట్ పెట్టండి. ఇందాక నుంచి ఏదో ట్రై చేస్తున్నారు, చెప్పట్లేదు మీరు. బాబు నాకే లేదు, చాలా మంది దగ్గర విన్నాను ఇది. శివబాలాజీ గారు బాగుంటారు కదా, అదేది చందమామ సినిమా టైంలో మా ఊర్లో అమ్మాయిలండి మీ గురించి చాలా మాట్లాడుకుంటారు. అదే చెప్తున్నాను, ఎవరెవరు ఏమి చెప్పారో చెప్పండి ఇప్పుడు అన్నాను నేను. మీరు ఆ డ్రెస్సులో అబ్బాయి భలే ఉంటాడు, కొంచెం ఇంకోటి కూడా అన్నారు, అది కూడా చెప్పేస్తారు, కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది అని కూడా అన్నారు. వాళ్ళని డైరెక్ట్ చూడలేదు నన్ను, అంతేనా? లేకపోతే కరెక్ట్గా ఉంటుంది. కానీ నిజంగా మీరు ఏం లేదండి, మంచి హైటే, కానీ మరీ టాల్గా 6 feet ఉంటే 6 అడుగులు అందగానే అనేవాళ్ళం కదా ఇందాక ఎంట్రీలో కూడా. ఎక్కువ టాల్గా ఉంటే డాన్స్ చేయలేం, సరే తెలుసా? నేను బాగా చేస్తాను డాన్స్ కూడా. మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు? నేను చెన్నైలో స్వింగర్స్ అని ఒకటి ఉండేది అప్పుడు. ఓకే. అది ఇంటర్నేషనల్ స్టైల్ ఆఫ్ డాన్స్, జాజ్, రాక్ అండ్ రోల్ అని ఉంటుంది. దాంట్లో చేరి నేను 1 yearలో నేను ఇన్స్ట్రక్టర్ అయ్యాను. ఓ, బిగినర్స్కి ఇన్స్ట్రక్టర్ అయ్యాను. గ్రేట్ గ్రేట్ అండి, చాలా గ్రేట్. సో అది అంటే ఆ ప్రాక్టీస్ ఎలా ఉండేదంటే డైలీ వెళ్ళేవాడిని నేను ప్రాక్టీస్కి. ఇంకా మనం ఒక పూట మనం ఎలా మిస్ అవ్వకుండా తింటామో అలా ఒక 3 years కంటిన్యూస్ డాన్స్ క్లాస్ ఉండేది నాకు. అందుకే అంత బాగా చేస్తున్నారు డాన్స్. అయితే మీకు అది ఈజీ అయింది కదా సినిమాల్లో, కొంచెం అది యాడ్ చాలా చాలా ఈజీ. సో మీ మదర్ ఫాదర్ ఎవరు ప్యాంపర్ చేస్తారు? ప్యాంపర్ అనేది లేదు, అదేలాగా స్ట్రిక్ట్ అని కూడా ఓవర్ స్ట్రిక్ట్ కూడా చెప్పలేము. అమ్మ కూర్చే ఉండాను చిన్నప్పుడు. తర్వాత నన్ను హాస్టల్లో ఎక్కువ అమ్మ కూర్చి అయిపోతానని చెప్పి హాస్టల్లో వేస్తారు. హాస్టల్ నుంచి కొంచెం అలా ఓన్గా ఇండిపెండెంట్గా రావడం అలా అలవాటైంది. నాన్న చాలా స్ట్రిక్ట్ వర్క్ విషయంలో. ఓకే. అమ్మ వచ్చేసి కొంచెం అలా అలా. బట్ ఇంకా ప్యాంపర్ అనేది నాకు తెలియదు కానీ, బట్ మేబీ ఎస్ అమ్మ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు బాగా. అమ్మ నాన్నలో ఇద్దరు అమ్మాయి అంటారు ఎక్కువగా. మీరు అడిగిన క్వశ్చన్ ఉంటే అమ్మ ఉంటారేమో. బట్ ఏ ఊరు మీది? నెల్లూరా? కాదు, నేను పుట్టి పెరిగిన చెన్నై. అంటే ఒరిజినల్ తాతగారు. అది మాట్లాడమంటే 500 years బ్యాక్. నెల్లూరు అని ఎక్కడో విన్నట్టు. నెల్లూరు కాదు, చిత్తూరు అంటారు. మన కృష్ణదేవరాయ టైంలో నవాబ్స్ హిందూస్ని చంపేస్తున్నప్పుడు అలా ఒక ఊరు బయలుదేరి వెళ్ళిందంట. అది మా ఇక్కడ వెళ్ళి మన మదురై సైడ్ లో సెటిల్ అయ్యారు. అదొక ప్రాసెస్ ఉంది, ఒక కథ లాగా ఉంటుంది అది వినడానికి. ఎల్లమ్మని ఒక విగ్రహాన్ని ట్రావెల్ చేస్తుంటారు కొన్ని సంవత్సరాలు. చచ్చిపోయేవాళ్ళు అక్కడే చచ్చిపోయేవాళ్ళు, పుట్టేవాళ్ళు అలా నడుచుకుంటూ ఇక్కడ నుంచి చిత్తూరు నుంచి మదురై దగ్గర వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్ అది నడుచుకొని అలా వెళ్ళారు. అది అక్కడ వచ్చి సన్ ఆఫ్ సత్యమూర్తి ఉందా, దాంట్లో ఉపేంద్ర గారు ఇది ఉంటుంది కదా, ఊరుంది కదా, అది నిజం. అది మాదే. అది మహారాజపురం, తంబిపెట్టి, రాజపాలెం ఇవన్నీ ఒక 8 గ్రామాలు ఇప్పుడు టౌన్స్ అయ్యాయి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు. అది జరిగింది. ఇది ఒక హిస్టరీ ఉంది నీకు చెప్పాలంటే మాకు. ఓకే, అయితే ఇంకొకసారి నిజంగా మీరు అన్నట్టు ఎప్పుడైనా ఇప్పుడు అదే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. చాలా బాగుందండి ఈరోజు. మీ ఫ్యూచర్ ఇంకా బాగుండాలి. మీరు అనుకున్నవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. భగవంతుడు మీకు ఇష్టమైన శివుడు, ఆయన లయకారకుడు, చక్కగా అన్నీ మంచిగా ఇస్తాడు మనకి. అడగగానే ఇచ్చేదే బోలా శంకరుడు అంటారు. కాబట్టి మీరు అడగకుండా ఆయన ఇవ్వాలని, మీ అంతా బాగుండాలని, మీ లైఫ్ మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి, మీరు కోరుకున్న అన్ని క్యారెక్టర్స్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఏమైనా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మాత్రం ఏమనుకోకండి. ఏం లేదండి, ఏమి ఇబ్బంది పెట్టలేదు. నాకైతే ఇంటర్వ్యూలో కెమెరాస్ మర్చిపోయినది, మామూలుగా క్యాజువల్ టాక్ లో ఉంది. ఇంటర్వ్యూలో లేదు, బట్ జనాలకి ఇంటర్వ్యూ కదా, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది బెస్ట్ అండి ఫర్ యువర్ కెరీర్ ఆల్సో. మీరు హోస్ట్ గా ఈ షో పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ మీకు సపోర్ట్ చేసి మీకు ఈ టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. శివబాలాజీ గారు, మీరు నా షోకి వచ్చినందుకు నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం
ఏది మంది కాదు, ఏదైనా సరే ఆ భగవంతుడు జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, ఆయనే మనకి ఇచ్చింది, మనం డిజైన్ చేయబడి వచ్చాం. కాబట్టి ఇది భగవద్గీత మీకు మంచి జరగాలని, ఇవి చదివే ఉంటారు మీరు, అయినప్పటికీ మళ్ళీ ఒకసారి పిల్లలకు కూడా చెప్పి చూడండి, చదవండి. డెఫినెట్ చిన్నప్పటి నుంచి ఈ వాల్యూస్ అని నేర్చుకున్నాము. సీరియస్లో చూసాము మహాభారతం. అప్పుడంతా ఇప్పుడుండే పిల్లలకి మహాభారతం అంటే మనం చెప్పాలని. సో మనకైతే అప్పుడు ఆ టైంలో వచ్చేసి కంపల్సరీ ఆదివారం వస్తే మహాభారత్ అనగానే వెళ్ళిపోవచ్చు అదే టైంలో. ఈ మధ్య కల్కి మూవీ తర్వాత మా పిల్లలకి నేర్పిస్తున్నాం క్యారెక్టర్స్ అన్ని. నేర్పిస్తే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ 100%. అది మెయిన్ మనకి. అది వాళ్ళకి మంచి వ్యక్తులుగా, మీరు ఆల్రెడీ అన్ని విలువలు నేర్పించేస్తున్నారు. మోరల్స్ మీరు చెప్పక్కర్లేదు, మీ గురించి మాకు తెలిసిపోయింది. సో మీరు ముందు నుంచి నాకు తెలుసు కాబట్టి మీరు పిల్లలకి ఇది కానీ ఇవ్వండి. ఊరికే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కాబట్టి చదివిస్తే వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. సో నా ఫీల్ ఏంటంటే, నా షోలో వచ్చిన వాళ్ళందరికీ ఓ భగవద్గీత ఇవ్వడం వెరీ నైస్, నాకు చాలా మంచి హ్యాబిట్ అది.